ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు గురించి ఒక నమ్మకం, ఒక బోధన ఉంటుంది. కొందరికి డబ్బు ప్రమాదం, మరికొందరికి డబ్బు అవకాశం. రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం ఇదే నిజాన్ని మన కళ్ల ముందు ఉంచుతుంది. రాబర్ట్ కియోసాకికి ఇద్దరు తండ్రులు. ఒకరు పూర్ డాడ్, చదువుకున్నవాడు, కష్టపడ్డవాడు, కాని ఎప్పుడూ డబ్బు కోసం పరుగే. మరొకరు రిచ్ డాడ్, ఎక్కువ చదువు లేకపోయినా డబ్బు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకున్నవాడు. ఈ ఇద్దరి ఆలోచనలు రాబర్ట్ జీవితాన్ని పూర్తిగా మార్చాయి, మరియు ఆ బోధనలు ఈరోజు లక్షలాది మందిని మారుస్తున్నాయి. లెసన్ 1: రిచ్ డోంట్ వర్క్ ఫర్ మనీ. పూర్ డాడ్ అంటాడు, సురక్షితమైన జాబ్ చూసుకో. రిచ్ డాడ్ అంటాడు, మనీ నీకోసం పనిచేయాలి. పేద మనసు జీతం కోసం పనిచేస్తుంది, ధనవంతుల మనసు యాసెట్స్ కోసం పనిచేస్తుంది, అంటే డబ్బును తీసుకొచ్చే వస్తువులు. రెంటల్ ప్రాపర్టీస్, బిజినెస్లు, స్కిల్సు, ఇన్వెస్ట్మెంట్లు ఇవి నీకోసం పనిచేస్తాయి, నువ్వు నిద్రలో ఉన్నప్పుడు కూడా. లెసన్ 2: ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఈజ్ ట్రూ వెల్త్. పూర్ డాడ్ ఫైనాన్షియల్ టాపిక్స్ నేర్చుకోడు, అతనికి మనీ ఈక్వల్ టు స్ట్రెస్. రిచ్ డాడ్ అంటాడు, డబ్బు ఎలా పనిచేస్తుందో నేర్చుకో, అప్పుడు డబ్బు నీ వెనక నడుస్తుంది. పాఠశాల మనకి ఉద్యోగం ఎలా చేయాలో నేర్పుతుంది, కానీ మనీ ఎలా కంట్రోల్ చేయాలో, ఎలా మల్టిప్లై చేయాలో నేర్పదు. కాబట్టి నిజమైన విద్య ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. లెసన్ 3: యాసెట్స్ వర్సెస్ లయబిలిటీస్. పూర్ డాడ్ లయబిలిటీస్ కొనుగోలు చేస్తాడు. కాస్ట్లీ ఫోన్స్, బిగ్ ఈఎంఐ, అన్నెసెసరీ షాపింగ్, ఎందుకంటే అవి రిచ్ లుక్ ఇస్తాయి. రిచ్ డాడ్ యాసెట్స్ కొనుగోలు చేస్తాడు. స్టాక్స్, బిజినెస్, ప్రాపర్టీ, స్కిల్స్. రూల్ ఈజ్ వెరీ సింపుల్. యాసెట్స్ పుట్ మనీ ఇంటు యువర్ పాకెట్. లయబిలిటీస్ టేక్ మనీ అవుట్ ఆఫ్ యువర్ పాకెట్. అర్థం చేసుకున్నవాడే ధనవంతుడవుతాడు. లెసన్ 4: డోంట్ సే ఐ కాంట్ అఫోర్డ్ ఇట్. పూర్ డాడ్ అంటాడు, ఇది నాకు సాధ్యం కాదు. రిచ్ డాడ్ అంటాడు, నేను ఎలా సాధ్యం చేయాలో కనుక్కుంటానో. ఈ ఒక్క సెంటెన్స్ నీ మైండ్ని ఎయిదర్ క్లోజ్ చేస్తుంది లేదా ఓపెన్ చేస్తుంది. రిచ్ మైండ్ సెట్ మొదట అవకాశాన్ని చూస్తుంది, ఏమి తప్పవుతుందో కాదు. లెసన్ 5: టేక్ క్యాల్కులేటెడ్ రిస్క్స్. పూర్ డాడ్ సేస్ అవాయిడ్ రిస్క్. రిచ్ డాడ్ సేస్ లెర్న్ రిస్క్. విజయమంటే రిస్క్స్, కానీ బ్లైండ్ రిస్క్ కాదు, క్యాల్కులేటెడ్ రిస్క్. వారంటారు, ట్రై, ఫెయిల్, లెర్న్, గ్రో. అలా వెల్త్ నీవైపు వస్తుంది. క్లోజింగ్ మెసేజ్: పేదవాడి ధనవంతుడి తేడా జేబులో కాదు, అది ఆలోచనల్లో ఉంటుంది. ఈ పుస్తకం మనకు చెప్తుంది, నీ మైండ్ సెట్ మారితే నీ ఆదాయం మారుతుంది, నీ నిర్ణయాలు మారితే నీ భవిష్యత్తు మారుతుంది. నీ ఆలోచనలను అప్గ్రేడ్ చెయ్యి, నీ జీవితాన్ని అప్గ్రేడ్ చెయ్యి. మరిన్ని ప్రేరణాత్మక వీడియోల కోసం ఒక్క మాట జీవితంను సబ్స్క్రైబ్ చేయండి. నీ జీవితాన్ని మార్చే కథలు, ఆలోచనలు, భావాలు ప్రతి వారం మీకోసం.